హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము ఫ్యూసీబెట్ అనే క్రీమ్ గురించి డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్యూసీబెట్ క్రీము మీకు పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుందండి. సో ఫ్యూసీబెట్ క్రీమ్ని చాలా వరకు చూసుకుంటే కనుక డాక్టర్లు స్కిన్ ఇన్ఫెక్షన్స్లో రాస్తుంటారు అనమాట. గజ్జి అవుతుంది కదా, గజ్జి లేదా ఎగ్జిమా అంటారు చూడండి, అటువంటి ఇన్ఫెక్షన్స్లలో ఇన్ఫెక్షన్ తగ్గించడానికి రాస్తుంటారు అనమాట. సో ఈ ఎగ్జిమా, ఈ గజ్జి, ఓకేనా, తామర, కొంతమందికి ఇంకా యాక్నిస్ అవుతుంటాయి, పింపుల్స్ అవుతుంటాయి. పింపుల్స్ ఇవన్నీ కూడా బ్యాక్టీరియాల వల్ల అవుతుంటాయి అనమాట. స్టెఫైలోకోకస్ లాంటి కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి అనమాట. ఆ బ్యాక్టీరియాల వల్ల ఇటువంటి ఇన్ఫెక్షన్లు అవుతూ ఉంటాయి. సో ఓకేనా, ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మీరు గమనించినట్లయితే బాగా దురద వస్తూ ఉంటుంది. దాన్ని గోకినాం అనుకోండి, గోకితే మొత్తం రెడ్గా అయిపోతుంది, వాపు వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఓకేనా, కొన్నిసార్లు బ్లడ్ కూడా కారుతూ ఉంటుంది. అటువంటి కండిషన్స్లలో ఆ గజ్జి తగ్గిపోవాలి అంటే మనకు డాక్టర్లు ఈ ఫ్యూసీబెట్ అనే క్రీమ్ రాస్తూ ఉంటారు అనమాట. ఓకేనండి. మరి ఈ ఫ్యూసీబెట్ క్రీమ్లో ఉండే డ్రగ్స్ ఏంటి అంటే, ఫ్యూసీబెట్ క్రీమ్లో మనకు 2 రకాల డ్రగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బెటామెథాజోన్, ఇంకొకటి వచ్చేసి ఫుసిడిక్ యాసిడ్. ఓకేనా, 2 అనమాట. బెటామెథాజోన్ వచ్చేసి స్టిరాయిడ్, ఫుసిడిక్ యాసిడ్ వచ్చేసి యాంటీబయాటిక్. ఓకేనండి. ఇవి ఎలా పనిచేస్తాయి అంటే, జనరల్గా మనం ముందే చెప్పుకున్నాం, బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది కదా. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ దురద ఉంది, గజ్జి ఉంది అనుకోండి, అంటే అక్కడ బ్యాక్టీరియా ఉన్నట్టు, బ్యాక్టీరియా గ్రోత్ ఉన్నట్టు. ఓకేనండి. ఆ బ్యాక్టీరియా సోకుతూ ఉంటే, బ్యాక్టీరియా పక్కకు వెళ్తూ ఉంటే ఇంకా మన గజ్జి అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకని ఫస్ట్ బ్యాక్టీరియాని కంట్రోల్ చేయాలి, బ్యాక్టీరియాని చంపేయాలి. దానికోసం యాంటీబయాటిక్ కావాలి. ఓకేనా. సో యాంటీబయాటిక్ ఉన్న క్రీమ్ ఏంటి అంటే ఫుసిడిక్ యాసిడ్ క్రీమ్ అనమాట. సో ఆ ఫుసిడిక్ యాసిడ్ అనేది అప్లై చేసినప్పుడు ఆ బ్యాక్టీరియాని చంపిస్తున్నప్పుడు మెల్లిగా బ్యాక్టీరియాని చంపేస్తూ ఉంటుంది. బ్యాక్టీరియాని చంపేసి బ్యాక్టీరియా గ్రోత్ని స్టాప్ చేసి బ్యాక్టీరియా లేకుండా చేస్తుంది అనమాట మనకు. తర్వాత ఆ బ్యాక్టీరియా అంతా క్లియర్ అయ్యే లోపు మనకు దురద, మంట వస్తుంది కదా. దురద, నొప్పి, మంట, ఇన్ఫ్లమేషన్ వస్తుంది కదా, దాన్ని తగ్గియాలి కదా. దానికోసం ఒక స్టిరాయిడ్ కావాలి. ఆ స్టిరాయిడే బెటామెథాజోన్. సో బెటామెథాజోన్ ఏం చేస్తుందంటే అప్లై చేసినప్పుడు మనకు శరీరంలో ఇన్ఫ్లమేషన్ గురి చేసేది ప్రోస్టాగ్లాండిన్స్ అనమాట. ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తి అయితే మనకు ఈ దురద, గజ్జి ఇలాంటివి వస్తూ ఉంటాయి, ఇచ్చింగ్ వస్తుంది అనమాట. సో ప్రోస్టాగ్లాండిన్స్ స్టాప్ చేయాలంటే మనకు స్టిరాయిడ్ కావాలి. ఆ స్టిరాయిడ్ మనకు బెటామెథాజోన్ కాబట్టి అప్లై చేసినప్పుడు బెటామెథాజోన్ అందులో ఉంది కాబట్టి ఆ ప్రోస్టాగ్లాండిన్స్ స్టాప్ చేస్తుంది. దానివల్ల మనకు మంట, ఈ దురద, ఇన్ఫ్లమేషన్, వాపులు ఇవేమి ఉండవు, రెడ్నెస్ ఏమి ఉండవు, తగ్గిపోతాయి అనమాట. సో అట్లా ఒకటేమో బ్యాక్టీరియాని చంపుతుంది, ఒకటేమో మనకు ఇచ్చింగ్ని తగ్గిస్తుంది అనమాట. సో 2 రకాలుగా పనిచేస్తుంది కాబట్టి ఈ క్రీమ్ డాక్టర్లు ఎక్కువగా రాస్తూ ఉంటారు. ఈ క్రీమ్ వాడుకోవడం వల్ల, ఈ క్రీమ్ అప్లై చేయడం వల్ల మనకు ఈ దురద, ఇచ్చింగ్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అన్ని తగ్గిపోతాయి మెల్లిమెల్లిగా. సో నేను ఎక్కువ చూసుకుంటే కనుక నైట్ పూట, రాత్రిపూట అప్లై చేస్తే బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే రాత్రిపూట మనం ఎప్పుడు బయటికి వెళ్ళాం కాబట్టి, ఇంట్లోనే ఉంటాం కాబట్టి రాత్రిపూట అప్లై చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఉంటుంది. అలాగే రాత్రిపూట ఎక్కువగా ఈ బ్యాక్టీరియాలు, ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ గ్రోత్ అవుతూ ఉంటుంది. నైట్ పూటనే ఎక్కువగా మనకు దురదలు వస్తూ ఉంటాయి. అందుకని రాత్రిపూట ఇది అప్లై చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా అండి. సో మంచిగా వాష్ చేసి, క్లీన్గా సబ్బుతో వాష్ చేసిన తర్వాత మంచిగా టవల్తో తుడిచి డ్రై అయిన తర్వాత అప్పుడు ఈ క్రీమ్ని అప్లై చేయాలి. ఓకేనండి. సో అప్పుడు మనకు రిజల్ట్ కనబడుతుంది. రైట్. సో ఇది ఫ్రెండ్స్ ఫ్యూసీబెట్ అనే క్రీమ్ గురించి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.